ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది దేవుడు మనతో మాట్లాడటం కనుక, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము అనగా దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన అనగా దేవునితో మనం మాట్లాడటం. నువ్వు ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు వింటావో, నీవు మాట్లాడినప్పుడు కూడా దేవుడు వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ఘనమైన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించిన ఉండగా వినగల చెవిని, గ్రహింపగల ఆత్మను ప్రభువా మీరు మాకు దయచేయండి. ఈ యొక్క వాక్యానుసారంగా బిడ్డలతోనూ మాట్లాడి, ఈ యొక్క వాక్య ప్రకారంగా నీ బిడ్డలు జీవించడానికి, నీలో జీవించడానికి, నీలో ఫలించడానికి మీరే కృప చూపించి నడిపించమని. ఇటువంటి వారిలో కూడా నిద్రాత్మకు కానీ, దురాత్మలకు కానీ, సాతాను శక్తులకు కానీ చోటు అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క ఆత్మశక్తి నింపమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కొరింథీ సంఘాన్ని గురించి మనం చూసుకున్నప్పుడు ఒక విగ్రహారాధన కలిగినటువంటి ఒక పట్టణం కానీ, ఒక ప్రాంతం కానీ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వ్యభిచారము, విగ్రహారాధన, అలాగే మనం చూసినప్పుడు త్రాగుడు అనేటువంటి ఒక 3 వ్యసనాలతో ఉన్నటువంటి ఈ యొక్క కొరింథీ పట్టణాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎప్పుడైతే ప్రేమించాడో అపోస్తులైనటువంటి పౌలు ద్వారా అక్కడ సంఘ స్థాపన జరిగినట్లుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క కొరింథీ సంఘంతో పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుడి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనలను, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు ఎలా కొన్నాడంటే విలువ పెట్టి కొనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనవచ్చు, ఏమండి మమ్మల్ని ఎవరమ్మారు, మమ్మల్ని ఎవరు కొనుక్కోమన్నారు, దేవుడు మమ్మల్ని ఎలా కొనుక్కున్నాడు, ఎవరి దగ్గర నుండి కొనుక్కున్నాడు అని మనం అడగచ్చు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను బంధకములో ఉన్నటువంటి నేను, సాతాను కాడి కింద ఉన్నటువంటి నేను, వ్యసనపరుడు అయినటువంటి నేను, ఈ లోక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేను దేవుడు తాను కొనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కొనుక్కోవడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని దేవుడు అలా సృజించాడంటే తన పోలిక చొప్పున ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నేను పోలిక చొప్పున తన పోలికలో ఎప్పుడైతే నేను సృజించుకున్నాడో, నీకు సాతాను యొక్క కాడి కింద ఉండడం ఇష్టం లేక, ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క క్రియలలో నువ్వు బందీ అవ్వడం దేవునికి ఇష్టం లేక,
నిన్ను ఆయన కొనుక్కున్నట్లుగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం అనుకోవచ్చు, ఏమండి దేవుడు కొనుక్కున్నాడంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నాడా, ఎంత పెట్టి కొనుక్కున్నాడు, లేకపోతే కనుక బంగారం పెట్టి కొనుక్కున్నాడా, లేకపోతే వెండి పెట్టి కొనుక్కున్నాడా, లేకపోతే కనుక ఇంకేదన్నా చేసి మమ్మల్ని ఏదైనా కొన్నాడా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి నిన్ను, దేవుని పోలినటువంటి నిన్ను ఈ క్షయమైపోయేటువంటి ధనముతో కానీ, బంగారంతో కానీ, వెండితో కానీ ఆయన నిన్ను కొనలా. ఎలా కొన్నాడంటే బైబిల్లో మీరు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకలమోగకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదు కదా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు వ్యర్థమైనటువంటి వాటితో, అంటే క్షయమైపోయేటువంటి వెండి బంగారములతో కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మతో నీకు కనగా ఎలా ఉన్నాడంటే అమూల్యమైనటువంటి రక్తముతో ఆయన నిన్ను కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక భక్తుడు పాడతాడు కదా, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తముతో నిన్ను కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటూ ఉన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకో చోట అంటాడు బైబిల్లో, మీరు చూడండి, ఎందుకు ఆయన మనం కొన్నాడు అని మనం చూసినప్పుడు ఎలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొన్నాడంటే, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడింది, నీవు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు కొన్నాడంటే, మనంతరం కూడా దేవునికి ఎలా ఉండాలంటే ఒక రాజ్యముగాను ఒక యాజకులుగాను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏం చేశాడంటే కొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం చూసినప్పుడు ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని కని తన త్వరక్తనిచ్చి మనల్ని కొన్నటువంటి దేవుణ్ణి ఏం చేయట్లేదంటే మహిమపరచకుండా ఈ లోకానుసారమైనటువంటి ప్రజలకు వలె మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో మనం తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని కొన్నాడు, ఇంకా ఎక్కడున్నారంటే ఇంకా సాతాను కాడి క్రిందే ఉండి వాటి ప్రకారంగానే నడుచుకుంటున్నారు. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు ఇంకో మాట అంటాడు, మొదటి కొరింథీ రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ఏమంటాడంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీ దేహము అక్కడ మనం చూసినప్పుడు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎలా ఉండాలంటే, మన యొక్క దేహం ఎలా ఉందంటే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. అలాగే అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టబడి కొన్నటువంటి వారు కనుక మీరు ఎలా ఉండాలంటే
మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు చాలామంది ఉన్నటువంటి దేహంతో దేవుణ్ణి మహిమపరచడం మానేసి ఈ లోకానుసారమైనటువంటి వాటిని ఏం చేస్తూ ఉన్నారంటే మహిమపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ అంటున్నాడు కదా, మీరు ఎలా కొనబడ్డారంటే విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కొన్నాడు. తన విలువైనటువంటి రక్తము చేత, తన అమూల్యమైనటువంటి రక్తము చేత, తన నిష్కలంకమైనటువంటి రక్తం చేత నన్ను కొన్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే 3 విషయాలు మనం తెలుసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం చూసినప్పుడు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నాం కదా, 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీరు విలువ పెట్టుకొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనలను విలువ పెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండకూడదంటే దేవునికి దాసులుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మందిని మనం చూసినప్పుడు చాలా మంది మనుషులకు ఏమైపోయారంటే దాసులు అయిపోయారు. మనుషులకు దాసులు అయిపోతాం ఏంటి అండి మనం చూసినప్పుడు, దేవుడు నేను ఒక ఉద్దేశంతో కొన్నాడు. దేవుణ్ణి నేను మహిమపరచాలని, దేవుణ్ణి నువ్వు ప్రేమించాలని, నువ్వు దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి రావాలని, నువ్వు దేవుడిచ్చేటువంటి మేలును పొందుకోవాలని, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవించాలని చెప్పి, ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవునితో కూడా నడవాలని చెప్పి దేవుడు నిన్ను కొంటే అదేం చేశానంటే మనుషులకు ఏమైపోయామంటే చాలామంది దాసులం అయిపోయారు. ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉన్నాం కదా, కులానికి దాసులు అయిపోయారు. కులానికి దాసులు అయిపోతుంది ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమండి ప్రార్థనకు రావడానికండి అక్కడండి మా ఊళ్ళో ఉన్నారండి, వాళ్ళు చూసారనుకో ఇబ్బంది అయిపోద్ది, అందుకని నేను ఎక్కడికి రానంటే ప్రార్థనా మందిరానికి రాలేకపోతున్నానండి. ఇంకా కొంతమంది మనం చూసినప్పుడు భర్తలకు సంతోష పెట్టడానికి ఎవరికి రావట్లేదంటే ప్రార్థనకు రావట్లేదు. ఒక ఆవిడ చెప్తూ ఉంది ఇలాగే, ఏమనంటే అమ్మ ప్రార్థనకు రావట్లేదంటే ఆయన అండి వెళ్ళొద్దని అన్నాడండి. ఆయన వెళ్తానండి కోపంగా ఉంటున్నాడు, వెళ్ళకపోతేనేమో సంతోషంగా ఉంటున్నాడు. ఆయన సంతోష పెట్టడానికి అని చెప్పి, మా పిల్లల్ని సంతోష పెట్టడానికి అని చెప్పి నేను ఎక్కడికి రావట్లేదంటే ప్రార్థనకు రావట్లేదండి అని చెప్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అందుకే ఒక మాట అందిస్తూ ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులు సంతోష పెట్టుకోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువానైతే క్రీస్తుకు దాసుడను కాకపోవదను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని మనం చూసినప్పుడు, నేను ఒకవేళ మనుషులను సంతోష పెడితే కనుక నేను క్రీస్తుకి ఎలా ఉండలేనంటే దాసుడిగా ఉండలేను. ఈరోజు చాలా మందిని మనం చూసినప్పుడు మనుషులను సంతోషపెట్టి మనుషులకు దాసులుగా ఉండి క్రీస్తుకి ఎలా ఉండట్లేదంటే దాసులుగా ఉండలేకపోతున్నారు. ఈరోజు నువ్వు మనుషులను లేకపోతే కులానికి దాసులుగా ఉండి నువ్వు క్రీస్తుకు దాసుడుగా ఉండకుండా ఈ లోకానుసారమైనటువంటి మనుషులను సంతోషపెట్టేటువంటి విధంగా నేను ఉంటాను అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఎవరికి దాసుడుగా ఉండడారు అంటే దేవునికి దాసులుగా ఉండడారు. ఎందుకంటే నువ్వు ఎవరికి దాసులుగా ఉన్నావంటే ఈ లోకానుసారమైనటువంటి దాసులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారు, దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు. కాబట్టి మనం మనుషులకి ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. అందుకే అంటాడు బైబిల్లో మీరు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన
రూపాంతరము పొందుడి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అంటాడు, పైన అంటాడు, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదంటే అనుసరించకూడదు. ఈనాడు చాలా మంది ఈ లోక మర్యాదను ఏం చేస్తూ ఉన్నారంటే అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. ఈ లోక మర్యాదను అనుసరించి దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఈ లోకానుసారమైనటువంటి మర్యాదను అనుసరించి దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి రాలేకపోతున్నారు. ఈ లోకానుసారమైనటువంటి మర్యాదను అనుసరించి దేవుణ్ణి వెంబడించలేకపోతున్నారు. ఈ లోకానుసారమైనటువంటి మర్యాదను అనుసరించి దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారంటే అనుసరించలేకపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే నువ్వు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదంటే అనుసరింపకూడదు. ఈనాడు చాలా మంది మనం చూసినప్పుడు చాలా మంది సినిమా యాక్టర్లను అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మనం చూస్తే కనుక రాజకీయవేత్తలను అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది చూస్తే కనుక పాస్టర్లను అనుసరిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమందిని మనం చూస్తే కనుక ఈ లోకంలో ఉన్నటువంటి దేనిలో ఏం చేస్తూ ఉన్నారంటే అనుసరిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకనంటే మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదంటే అనుసరించకూడదు. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట రాస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఒకసారి మీరు చూడండి, 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ అంటాడు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఈరోజు చాలా మంది ప్రార్థనకు వస్తారు. ఎందుకు వస్తారు అంటే పాస్టర్ గారిని సంతోష పెట్టడానికి. ఈరోజు చాలా మంది ప్రార్థన మందిరంకి వస్తూ ఉంటారు. పాస్టర్ గారు సంతోషంగా ఉండాలి, పాస్టర్ గారి దగ్గర ఏం పేరు తెచ్చుకోకూడదు, బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు, దేవుని దాసుకు మనము ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి పరులుగా కనిపించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనిపించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడికి వస్తారంటే ప్రార్థనకు వస్తూ ఉంటారు. అందుకనే అంటున్నాడు, మనుషులకు సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయడి. ఈనాడు క్రీస్తుకు చేసేటువంటి వారుగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు చేసేటువంటి వారుగా ఉండాలి తప్పించి మనుషులకు చేసేటువంటి వారుగా, మనుషులు సంతోషపెట్టేవారుగా మనం ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని అంటున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీరు ఎలా ఉండకూడదంటే మనుషులకు దాసులుగా ఉండకూడదు. మొట్టమొదటిగా ఎవరికి దాసులుగా ఉండకూడదు, మనుషులకు ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. రెండవదిగా అంటాడు, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండడనడు. అతడు ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేదా ఒకని పక్షంగా నుండి ఒకను తృణీకరించును. మీరు దేవునికిని చెడుకిని దాసులుగా ఉండనేరారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. కొంతమంది రెండింటికి దాసులుగా ఉంటారు. దేనికి అంటే ఇటు దేవుడు కావాలి, అటు లోకము కావాలి. ఇంకోటి అంటున్నాడు, అటు దేవుడు కావాలి, ఇటు ధనము కావాలి. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మీరు ఏదో ఒక దానికి ఎలా ఉండాలంటే దాసులుగా ఉండాలి. ఈరోజు చాలా మంది దేవునికి దాసులుగా ఉండకుండా ఎవరికి దాసులుగా ఉన్నారంటే సిరికి దాసులుగా ఉంటున్నారు. అందుకని అంటున్నాడు, మీరు సిరికి ఎలా ఉండకూడదంటే, సిరి అనగా ఏంటంటే ధనానికి, అనగా ఏంటంటే డబ్బుకి చాలా మంది ఎలా ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు డబ్బుకి ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు చాలా మందిని మనం చూసినప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, ఈనాడు చాలా మంది డబ్బుకు దాసులుగా ఉన్నారు. డబ్బు లేకపోతే దిబ్బుకు మారం కదండి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే మాకు డబ్బే కావాలి అని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే మొట్టమొదటిగా మనం విలువ పెట్టుకొనబడినటువంటి వారం కాబట్టి మనుషులకు మనం దాసులుగా ఉండకూడదు. రెండవదిగా మనం చూసినప్పుడు ఎవరికి దాసులుగా ఉండకూడదంటే డబ్బుకు మనం ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. ఒక ఆవిడ ఇలాగే చెప్తూ ఉంటుంటే వచ్చేసి, ఏమండి నేను ఒక సినిమా చూశానండి, ఆ సినిమాలో పాట ఉంది. ఏం పాట అంటే వచ్చి పాడేస్తుంది. ఏమనంటే డబ్బు ఉంటే సుబ్బు గారిని అంట ఏమంటారంట, డబ్బు ఉంటే సుబ్బు గారినండి సుబ్బరాజు గారు అంటారంటండి, డబ్బు ఉంటే అప్పలమ్మని అంటండి అప్పలరాజు అంటారంటండి, మీరేంటండి డబ్బులు దాసులుగా ఉండకూడదు అంటారు. నేను కూడా చెప్పేటువంటిది అదేనమ్మా, మీ దగ్గర డబ్బు ఉందంటే నేను సుబ్బరాజు గారు అంటారు కరెక్టే, నేను దగ్గర డబ్బు ఉంటే అప్పలమ్మ అయితే కనుక నేను అప్పలరాజు అని పొగిడేస్తారు. నేను డబ్బు ఉండకూడదని చెప్పట్లా. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలంటే డబ్బు అనేటువంటిది ఉండాలి. ఈ లోకానుసారైనటువంటి మనుషులందరికంటే దేవుని నమ్ముకున్నటువంటి మా దగ్గర ఎక్కువ డబ్బు ఉండాలి. అయితే డబ్బుకు మనం ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. ఈనాడు చాలా మంది మనం చూసినప్పుడు డబ్బు అనేటువంటిది వాడుకోవడానికి మాత్రమే, డబ్బు అనేటువంటిది మనం యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఈరోజు చాలా మంది యూజ్ చేసుకోవడానికి బదులుగా ఏం చేస్తున్నారంటే తమ ప్రాణం అంతటిని కూడా దేని మీద పెట్టేస్తున్నారంటే డబ్బు మీద పెట్టేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అన్నాడు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మీరు డబ్బుకి ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకనంటే ఈ డబ్బు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. ఈ డబ్బు అనేటువంటిది కీడు చేసేటువంటిది. ఈ డబ్బు ద్వారా ఈ లోకంలో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎన్నో వ్యభిచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. తల్లి లేదు, తండ్రి లేడు, అక్కలు లేరు, చెల్లెలు లేరు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు, ఎటువంటి భేదం లేకుండా నరుక్కుంటూ పోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే డబ్బుకి ఏమైపోయారంటే దాసులు అయిపోయారు. బైబిల్లో కూడా కొంతమంది వ్యక్తులు మీకు చూపిస్తాను. బైబిల్లో మీరు చూసినప్పుడు అననీయ సఫీరాల గురించి మనం చూస్తాం. వాళ్ళు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వారు, దేవుని సన్నిధిలో అనుసరిస్తూ ఉన్నటువంటి వారు. అయితే ఆనాడు ఉన్నటువంటి అపోస్తలులు బాధ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. ఎందుకనంటే ఈ డబ్బు అనేటువంటి స్థిరమ కాదు, రేపు అనేటువంటి రోజు మనం ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళామంటే మనం కూడా పరలోకం పట్టుకెళ్ళాం. కాబట్టి మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఈ యొక్క భూములు అమ్మేసి డబ్బు అంతా ఎవరికి ఇచ్చేద్దాం, దేవునికి ఇచ్చేసి మేము అందరం కూడా పరలోకంలో ధనం సమకూర్చుకుందాం అని అనుకున్నారు. ఎప్పుడైతే ధనం సమకూర్చుకుందాం అని ఎప్పుడైతే అనుకున్నారో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు కూడా అననీయ సఫీరాలు కూడా ఏం చేశారంటే తమ దగ్గర ఉన్నటువంటి భూములు అమ్మేశారు. భూములు అమ్మగా వచ్చినటువంటి డబ్బును చూసేటప్పటికి కళ్ళు బయర్లు అమ్మేసి. ఎందుకనంటే ఇంత డబ్బు పట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేస్తే కనుక పాస్టర్ గారు ఏం చేసుకోలేడు, ఖర్చు పెట్టుకోలేడు. మనం ఏం చేద్దామంటే కొద్దిగా రాసుకుని కొద్దిగా అట్టుకెళ్ళి ఎవరికి ఇద్దాం, దేవుని దాసునికి ఇద్దాం. అయితే నీ మాట నా మాట తేడా రాకూడదు. దేవుని దాసుడు ఆత్మపూర్ణుడు, ఆయన అడిగేస్తాడు, ఏమని నీ యొక్క భూమిని ఇంతకే అమ్మేవా అని అడుగుతాడు. ఎప్పుడైతే అమ్మేవా అంటాడో నీవు నేను మాట తేడా రాకుండా ఏమని చెప్పాలంటే అబద్ధం ఆడేయాలి. ఏమని, అవును ఇంతకే అమ్మాం అని ఏం చేయాలంటే అబద్ధం ఆడేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే అబద్ధం ఆడేద్దాం అనుకున్నారో ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుని పొద్దున్నే అననీయ గారు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే పొద్దున్న ప్రార్థనకి అననీయ గారు వెళ్దాం అనుకున్నాడు, సాయంత్రం ప్రార్థనకి సఫీరా గారు వెళ్దాం అనుకున్నాడు. డబ్బు ఉంది కదా మరి ఇంట్లో పెట్టుకుని తాళం వేసారేమో. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఒక మాట అనుకున్నారో అన్నయ్య పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళిపోయాడో అపోస్తుల యొక్క పాఠం దగ్గర పెట్టాడు. బైబిల్లో మీరు చూసినప్పుడు అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము 3వ వచనం నుండి మీరు చూసుకోండి. ఈ డబ్బు ఎత్తుకెళ్ళి అని ఎక్కడ పెట్టాడంటే పేతురు యొక్క పాదాల దగ్గర పెట్టాడు. ఎప్పుడైతే పేతురు యొక్క పాదాల దగ్గర పెట్టాడో వెంటనే దైవజనుడు అడుగుతూ ఉన్నాడు, అననీయ నీ భూమిని ఇంతకే అమ్మావా అని అడిగాడు. ఎప్పుడైతే అమ్మాడో ఏం చెప్పాలి, ఇంత కదండి కొద్దిగా దాచుకున్నాను, కొద్దిగా అమ్మాను అని చెప్పాలి. అలా చెప్పలా. ఏమన్నాడంటే అవును ఇంతకే అమ్మాను అన్నాడు. వెంటనే అన్నాడు, ఏమంటాడంటే అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మని పిమ్మట అది నీ వశమైందో లేదా, ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు ఈ యొక్క తప్పు చేయడానికి.
నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడావని చెప్పగానే ఏమైపోయాడంటే అననీయ చనిపోయాడు. ఈ యొక్క విషయం తెలియక ఎవరు వచ్చారంటే సఫీరా కూడా వెళ్ళింది. సఫీరాని కూడా అడిగాడు. సఫీరా కూడా ఏం చెప్పిందంటే అననీయ అలా చెప్పాడు, అట్లీస్ట్ అలాగే చెప్పేసి వెంటనే ఆమె కూడా ఏమైపోయిందంటే పడిపోయి ప్రాణాలు విడిచేసింది. కారణం ఏంటి అంటే వాళ్ళ డబ్బుకి ఏమైపోయారంటే దాసులు అయిపోయారు. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క పిల్లలారా, ఈరోజు చాలా మంది ఈ యొక్క ధనానికి దాసులు అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు ధనానికి దాసులు అయిపోతావో నీకు నీవే ఏం తెచ్చుకుంటావంటే కీడు తెచ్చుకుంటావు. నేను చెప్పేటువంటి మాట కాదు, మీ అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. అయితే ఒకసారి మీరు చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూసినప్పుడు ఎవరైతే డబ్బుకు బానిసలుగా ఉంటున్నారో, డబ్బుకు దాసులు అయిపోతున్నారు, వారందరి గురించి ఇక్కడ రాయబడింది. 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరములైన అనేక దురాశల్లోను పట్టుదురు. అటు మనుషులను నష్టములోను నాశనములను ముంచివేసి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు అంటూ ఉన్నాడు, ధనవంతులకు అపేక్షించి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? శోధనంలోకి, పురులోకి వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ యొక్క ధనము అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలం. అలాగే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 28వ వచనంలో కూడా అంటాడు, ధనము నమ్ముకుని వాడు ఏమైపోతాడంటే పాడైపోతాడు. ఈరోజు చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నప్పటికీ కూడా చాలా మంది ఏమైపోయారంటే కొంతమంది మనుషులకు దాసులు అయిపోయారు. అయితే నువ్వు మనుషులను సంతోషపెట్టేటువంటి వాడుగా, మనుషులకి దాసులుగా ఉండకూడదని చెప్పి దేవుడు నేనుండి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే రెండోదిగా నువ్వు దేనికి దాసులుగా ఉండకూడదంటే ధనానికి నువ్వు దాసులుగా ఉండకూడదు. మూడోదిగా మనం దేనికి దాసులుగా ఉండకూడదంటే యోహాను సువార్తలో మనం చూద్దాం. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు పాపం చేయవ ప్రతివాడును పాపమునకు దాసుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు పాపము చేయు ప్రతివాడును పాపానికి ఎలా ఉన్నాడంట? దాసుడుగా ఉన్నాడు. ఈనాడు చాలా మందిని మనం చూసినప్పుడు పాపానికి ఎలా ఉన్నారంటే దాసుడుగా ఉన్నారు. ఎందుకు పాపానికి దాసులుగా ఉన్నారంటే పాపం చేస్తున్నాం కాబట్టి ఎలా ఉన్నారంటే పాపానికి దాసులుగా ఉన్నాం. అయితే మనం విలువ పెట్టుకొనబడినటువంటి వారం కాబట్టి మనం ఎవరికి దాసులుగా ఉండకూడదంటే మొట్టమొదటిగా మనుషులు దాసులుగా ఉండకూడదు. రెండోదిగా మనం ఎవరికి దాసులుగా ఉండకూడదంటే ధనానికి దాసులుగా ఉండకూడదు. మూడోదిగా మనం చూసినప్పుడు ఎవరికి దాసులుగా ఉండకూడదంటే పాపానికి దాసులుగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మందిలో పాపము అనేటువంటిది అలాగే ఉంది. అబద్ధాలు, మోసము, దొంగతనము, వ్యభిచారము, వడ్డీ వ్యాపారము, ఇంకా చూసుకుంటే పోతే కనుక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని వారి హృదయములో అలాగే ఉంచుకుంటూ ఉన్నారు. ఇంకా పాపాన్ని చేస్తూనే ఉన్నారు. కనుక ఈరోజు నువ్వు పాపం చేస్తున్నటువంటి నీవు పాపానికి ఎలా ఉన్నావంటే దాసుడుగా ఉన్నావు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ నుండి కోరుకునేటువంటిది ఏంటంటే నువ్వు పాపానికి ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవుతున్నాడు. అయితే ఈ యొక్క పాపాలకు మనం ఎప్పుడైతే దాసులుగా ఉంటామో పాపము అనేటువంటిది మన మీద ఏం చేస్తూ ఉంటుందంటే ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎలాగంటే ఒక చిన్న కథ మీకు చెప్తాను. జాను అనేటువంటి ఒక కుర్రోడు ఒక హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడు. అది ఒక క్రిస్టియన్ హాస్టల్. ఎప్పుడైతే క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటూ ఉన్నాడో ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి దొరగారికి కొన్ని బాతులు ఉండేయంట. అయితే అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి బాతులను వారానికి ఒక మేపాలి. అయితే ఏం జరిగిందంటే ఒకనొక రోజున జాను కూడా సమయం వచ్చింది. ఎప్పుడైతే సమయం వచ్చిందో జాను కూడా మేపాలని తీసుకెళ్ళాడు. అయితే ఈ బాతుల గురించి మనం చూసినప్పుడు
తిప్పలు పెట్టేస్తూ ఉంటాయి. ఎందుకనంటే అటు కొడితే ఇటు వెళ్తాయి, ఇటు కొడితే అటు వెళ్తాయి. జాన్ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు. చీకటి అయిపోయింది. పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క బాతులు తిప్పలు పెట్టేస్తుంటే కర్ర పెట్టి బాతు మీదకి వేసేటప్పటికి బాతు ఏమైపోయిందంటే చనిపోయింది. ఎవరో చూడట్లేదు కదా అని చెప్పి ఏం చేశాడంటే జాను తీసుకెళ్ళి కప్పెట్టేశాడు. ఇదంతా ఎవరు చూశారంటే అక్కడ ఉన్నటువంటి ఒక వంట చూశాడు. హాస్టల్లో వంటలు చేసేటువంటి ఆయన చూశాడు. ఎప్పుడైతే హాస్టల్లో వంటలు చేసేటువంటి ఆయన చూశాడో ఏం జరిగిందంటే తెల్లారే జాన్ చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటున్నటువంటి సమయంలో ఈ యొక్క వంట మనిషి వచ్చి పిలుస్తున్నాడు, అరా జాను నువ్వు త్వరగా రా, ఎందుకనంటే ఈరోజు చాలా పని ఉంది, చాలా వంట చేయాలి, కాయగూరలు పెరగాలి, ఇంకా నీళ్లు పట్టాలి, వచ్చి గమ్మ పని చేసి అన్నాడు. ఈ జాన్కు ఆశ్చర్యం వేసింది. నేను పని చేయడం ఏంటి, నేను కూరగాయలు పోయడం ఏంటి, నేను తెచ్చి నీళ్ళు నీగిపోతాం ఏంటని చెప్పి అడిగాడు. నువ్వు చేయకపోతే కనుక బాత్ సంగతి ఎవరితో చెప్పేస్తానంటే దొరగారితో చెప్పేస్తాను అన్నాడు. వెంటనే జాన్కి భ్రమ వచ్చేసి ఏమనంటే నేను ఎప్పుడు చూడలేదనుకున్నా మీరు చూస్తాడా అని చెప్పి ఇంకా ఆ రోజు నుండి ఎవరికి బానిస అయిపోయాడంటే ఈ యొక్క వంట మనుషులు బానిస అయిపోయాడు. చదువు అనేటువంటిది ఇంకా అబ్బట్ల, ఇంకా 24 గంటలు పని చేయడమే సరిపోతుంది. ఇంటికి వెళ్తేనేమో అమ్మాయిలు తిడుతున్నారు, ఏమనంటే నువ్వు చదువుకుంటున్నావు కానీ ఫెయిల్ అయిపోతున్నావు, నీకు ర్యాంకులు రావట్లా, ఏంటో అని అడుగుతున్నారు. ఇక్కడ వస్తేనేమో ఈడు పట్టుకోలేకపోతున్నారు. అటువంటి సమయంలో ఒకనొక రోజు తీర్మానం చేసుకున్నాడు, ఏమనంటే ఎలాగైనా సరే నేను వెళ్ళి దొరగారి దగ్గర క్షమాపణ అడుగుతాను. ఎప్పుడైతే ఇది అనుకున్నాడో ఒకనొక రోజున ఉదయకాల సమయంలో దొరగారు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. ఈ మ్యాచ్ అయినట్లయితే చదువుకుంటూ కూర్చున్నాడు, మంచి మూడ్లో ఉన్నాడు. అటువంటి సమయంలో వెళ్ళి ఈ యొక్క జాను అతను కాలు పెట్టుకుని క్షమాపణ అడుగుతున్నాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అనడం ప్రారంభించాడు. క్షమించడం లేదు, క్షమించడం లేదు, వెళ్ళిపోవడానికి ఇంటికి గెంటేసాడు. మళ్ళీ వెళ్ళి కాలు పట్టుకుని బతిమాలుతూ ఉన్నాడు. వెళ్ళరా అన్నాడు. మళ్ళీ వెళ్ళి క్షమాపణ అడుగుతూ అంటున్నాడు, ఏమండి నేను మన బాతుని చంపేశాను అని, కానీ బాతు లేదు గీత లేదు వెళ్ళరా అంటున్నాడు. నన్ను క్షమించానని చెప్పండి అయ్యగారు అన్నాడంట. ఎప్పుడైతే ఒక మాట ఉన్నాడు వెంటనే అన్నారు క్షమించని పోరాను, కానీ ఇంకా ఆనందంతో వచ్చేసాడు. బూజు పెట్టినటువంటి ఆ బుక్స్ దులుపుకొని చదువుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే చదువుకుంటూ ఉన్నాడో ఏం జరిగింది అంటే మళ్ళీ ఒక వంట మనిషి పిలుస్తూ ఉన్నాడు, రజాను ఈరోజు ఇంకా పని ఉందిరా, త్వరగా చేయి అంటున్నాడు. ఎప్పుడైతే ఒక మాట అన్నాడో నేను రానన్నాడు. రాకపోతే బాల్ సంగతి అయిపోయి పెడతాను, దొరగారితో చెప్పేస్తాను. అప్పుడు జాన్ అంటున్నాడు, దొరగారితో కదరా, దొరగారు బాబుతో చెప్పు అన్నాడు. కారణం ఏంటంటే ఆ రోజు నుండి అతడు పాపానికి దాసుడు కాదు. ఎందుకంటే పాపాన్ని ఏం చేశాడంటే ఒప్పేసుకున్నాడు. రోజు చాలా మంది పాపానికి ఎలా ఉన్నారంటే దాసులకు ఉన్నారు. అందుకే పాపం ఏం చేస్తూ ఉందంటే వారి మీద ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క జాన్లో వచ్చినటువంటి ఆనందం ఏంటంటే తన పాపాన్ని ఏం చేశాడంటే ఒప్పుకున్నాడు. అందుకనే అంటున్నాడు, ఈరోజు చాలా మంది పాపానికి ఒప్పుకోవడానికి బదులుగా ఏం చేసుకుంటూ ఉంటారంటే కప్పుకుంటూ ఉంటారు. అయితే అంటున్నాడు బైబిల్లో మీరు చూడండి, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం మీరు చూసినప్పుడు అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు. ఎప్పుడైతే నువ్వు అతిక్రమంలో దాచిపెట్టేయాలనుకుంటావో, నువ్వు చేసినటువంటి పాపాలను ఎప్పుడైతే నువ్వు దాచిపెట్టేయాలనుకుంటున్నావో నీవేం చేయలేదంటే వర్ధిల్లలేవు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో నువ్వు కనికరము పొందుతావని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు మనం విలువ పెట్టబడినటువంటి కొనబడినటువంటి వారం కాబట్టి పాపానికి మనం ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు పాపంలో ఉంటావో పాపము అనేటువంటిది నీ మీద ఏలుబడి చేస్తావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని కలిగిస్తుంది. బైబిల్లో మీరు చూడండి, అపోస్తుల కాలంలో 2వ అధ్యాయము 38వ వచనం మీరు చూసినప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందితి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పాపానికి దాసులుగా ఉండకూడదంటే కనుక ఈరోజు నువ్వు కూడా పాపంలో ఉన్నావేమో, అబద్ధాలు ఆడుతూ ఉన్నామో, మోసాలు చేస్తూ ఉన్నామో, త్రాగుడు అనేటువంటి పాపములో, స్మోకింగ్ అనేటువంటి పాపములో, లేకపోతే ఇంకేదైనా పాపంలో నువ్వు జీవిస్తూ ఉన్నామో, ఈరోజు దేవుడిని చక్కని అవకాశాన్ని ఇచ్చాడు.
నీ పాపము నుండి విడుదల పొందాలి అంటే కనుక మీరు మారు మనసు పొంది ఏం చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిజం పొందాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, వెంటనే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఈ యొక్క మారు మనసు పొందమంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అందుకే అంటాడు ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే కనుక ఏం చేయాలంటే తప్పించుకోలేవు. ఈరోజు చాలా మంది ఈ యొక్క మాటలను ఏం చేస్తూ ఉన్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు మారు మనసు పొందడానికి ఇదే సమయం. అందుకే అంటాడు కదా, ఇదే రక్షణ దినము, ఇదే గొప్ప దినము. కాబట్టి నువ్వేం చేయాలంటే మారు మనసు అనేటువంటిది పొందాలి. చాలా మంది చెప్తూ ఉన్నారు, ఏమండి సిలువలో దొంగ మారు మనసు పొందినట్లుగా నేను కూడా ఏం చేస్తానంటే ఆ క్షణంలో మారు మనసు పొందేతాను అని చెప్తూ ఉన్నారు. అయితే ఆనాడు సిలువలో దొంగకు మారు మనసు పొందడానికి అవకాశం వచ్చింది, కానీ నీకు రాదు. బైబిల్లో మీరు చూడండి, ఏశావు కూడా అనుకున్నాడు, ఎప్పుడో పొందాంలా అనుకున్నాడు. అయితే తర్వాత మారు మనసు పొందాలని చెప్పి శ్రద్ధగా వెతికాడంట. బైబిల్లో మీరు చూడండి, ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు, ఆ తర్వాత ఏశావు మారు మనసు పొందాలనుకున్నాడు. ఎలా పొందా అని ఏం చేశాడంటే శ్రద్ధతో వెతికాడంట, ఏడుస్తూ వెతికాడంట. అయితే మారు మనసు పొందని అవకాశం దొరక్క ఏం చేసి భయపడతాడంటే విసర్జించబడ్డాడు. ఈరోజు నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు మారు మనసు అనేటువంటిది పొందితే కనుక, ఈరోజు నువ్వు మారు మనసు అనేటువంటిది నువ్వు పొందితే కనుక, నీ యొక్క పాపము నుండి నువ్వు విడుదల పొందితే కనుక, నిన్ను దేవుడు విలువ పెట్ట కొనబడినటువంటి దానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. అందుకని అంటున్నాడు దేవుడు, ఆయన నిన్ను విలువ పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు మనుషులకి ఎలా ఉండకూడదంటే దాసులుగా ఉండకూడదు. ధనానికి నువ్వు దాసులుగా ఉండకూడదు. ఈ లోకానుసమైనటువంటి పాపానికి నువ్వు దాసులుగా ఉండకూడదు. నువ్వు ఎవరికి దాసులుగా ఉండాలంటే క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుకు దాసులుగా ఉంటావో, దేవుడిచ్చేటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి యొక్క రాజ్యంలో నువ్వు ఉండి ఆయనతో పాటుగా నువ్వు సంతోషించడానికి నీకు అవకాశం ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అటువంటి కృపను ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు ఘనమైన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రభువులో పెట్టుకొనబడినప్పటికీ ప్రభు ఇంకా మనుషులకు దాసులుగా ఉన్నారు, ఏదో కులానికి దాసులుగా ఉన్నారు, మతానికి దాసులుగా ఉన్నారు, లేకపోతే ధనానికి దాసులుగా ఉన్నారు, పాపానికి దాసులుగా ఉన్నారు, ఈరోజు ప్రభావ వారందరికీ కూడా మీరు మారు మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది నిన్ను వెంబడించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఇంకా నేను తండ్రి చెప్పవలసినవి ఎన్నో ఉన్నప్పటికీ సమయం లేక నీ బిడ్డలతో ప్రభావ మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి తరుణాన్ని కూడా మీరు నాకు దయచేసి చెప్పడానికి మీరు కూర్చొని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్.